ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, సుదీర్ఘకాలం పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసి దొరికిపోయిన తర్వాత ఇటీవల పొలిటికల్ అసిస్టెంట్ హోదా పొందిన కె నాగేశ్వర్ రెడ్డి ఆస్తుల చిట్టా బయటకు రావడం తాడేపల్లి ప్యాలెస్ ను ఉలిక్కి పడేలా చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కేఎన్ఆర్ కు ఉన్న వందల కోట్ల బినామీ ఆస్తులు, ముఖ్యంగా మద్యం వ్యాపారుల నుంచి అందిన కిక్ బ్యాక్ల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అందుకే సొంత మీడియా, అనుకూల ఛానళ్లలో ఈ వార్తలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసినట్లు ప్రచారం సాగుతోంది. 2019 కంటే ముందు అత్యంత సాదా సీదా జీతభత్యాలు కలిగిన కేఎన్ఆర్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా ఆస్తులు కూడబెట్టారు. తిరుపతి జిల్లాలో కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట రిజిస్టర్ అయిన 10 ఎకరాల భూమి, ఆమె బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి డిపాజిట్ అయిన 19.85 కోట్ల నగదు, విజయవాడ సమీపంలోని కార్ షోరూం పెట్టుబడులు, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి నగరాల్లోని విలాసవంతమైన ఫ్లాట్లు ఈ అక్రమ సామ్రాజ్యానికి అద్దం పడుతున్నాయి. కేఎన్ఆర్ బినామీగా అనుమానిస్తున్న వైసీపీ అధికారి ప్రతినిధి పుట్ట శివశంకర్ రెడ్డి నివాసాల్లో సాగిన సోదాలు చూస్తుంటే ఈ ఆస్తుల విలువ కేవలం పైకి కనిపిస్తున్నదేనని, లోతుగా తవ్వితే జగన్ రెడ్డి అసలైన ఆస్తుల స్థాయికి ఇవి చేరినా ఆశ్చర్యం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతోంది. ఈ పరిణామాల నడుమ ఇప్పుడు తాడేపల్లి పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న హల్చల్ చేస్తోంది. కేఎన్ఆర్ ను ఇకపై తాడేపల్లి గడప తొక్కనిస్తారా? ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్ ప్రకటించగలరా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం ఇప్పుడు 2 రకాల సమీకరణలు పనిచేస్తాయి. ఒకవేళ ఈ వందల కోట్ల ఆస్తులన్నీ జగన్ కు పూర్తి సమాచారంతో ఆయన బినామీగానే కేఎన్ఆర్ తన పేరు మీదనే ఉంచుకొని ఉంటే కేఎన్ఆర్ కు తాడేపల్లిలో ఇప్పటికీ రెడ్ కార్పెట్ స్వాగతమే ఉంటుంది. ఎందుకంటే అలాంటి నమ్మకస్తుని దూరం చేసుకుంటే లీగల్ లూప్ హోల్స్ అన్ని బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. తెర వెనుక ఆయనకు పూర్తి లీగల్ బ్యాకప్ అందించడానికి అధిష్టానం మొగ్గు చూపుతోంది. మద్యం కుంభకోణం ఉచ్చు కేఎన్ఆర్ ద్వారా నేరుగా అసలు సెటిల్మెంట్లు చేసిన వాళ్లను టార్గెట్ చేసే దిశగా సిట్ అడుగులు వేస్తోంది. ఇటు చట్టపరమైన విచారణకు భయపడాలో, అటు సొంత మనుషుల తెర వెనుక సంపాదన చూసి షాక్ అవ్వాలో తెలియని గందరగోళంలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది. రాబోయే రోజులో సిట్ విచారణ మరింత ముదిరితే కేఎన్ఆర్ ను జగన్ ఓన్ చేసుకుంటారా, లేక విపక్షాల దాడికి భయపడి ఒంటరిగా వదిలేస్తారా అనేది తేలనుంది.